హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో 1 అయితే కనుక చాలా చక్కగా ముచ్చటగా హ్యాపీగా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఒక్క ప్రోమోలో గౌతమ్ తన ఇమేజ్ అమాంతం అలా 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 పెంచేసుకున్నాడు అన్నట్టు. సో రోహిణి తోటి చిట్ చాట్లో రోహిణి నీ స్మార్ట్ బాయ్ ఎవరు ఎవరు అని అంటున్నావు కదా, నీ స్మార్ట్ బాయ్ కూడా ఒక ఫీలింగ్ ఉందని ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే అక్కడ క్రియేట్ చేసినాడు. సో ఫైనల్గా చాలా చక్కగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా చెల్లెళ్ళు నా అక్కలు అన్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, గట్సులో మొగోడు అంటే వాడే. గౌతమ్ 2.0 కాదు కానీ 3.0 4.0 ఎన్ని ఓలు ఉంటే అన్ని ఓల గౌతమ్ అని అనుకోవచ్చు. ఆ ఒక్క మాటతోటి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినాడు. సో ఫైనల్ కప్పు ఎత్తుతాడో లేదో తెలియదు కానీ ఏం రాజకీయాలు నడుస్తాయో మధ్యలో. టాప్ 5లో ది బెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. సో మనం ఫిక్స్ చేసి పెట్టుకొని లాక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకేం బయటికి వచ్చినాక టేస్టీ తేజ కూడా ఆల్రెడీ చెప్పేస్తున్నాడు అన్ని ఛానల్స్లలో, అన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కంపల్సరీ విన్నర్ అయ్యేది గౌతమ్ 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 అని గౌతమ్ జపం అయితే చేస్తూ ఉన్నాడు. సో దానికి తగ్గట్టే లోపల గౌతమ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాకుండా ఏం మాట్లాడితే ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు క్లియర్ కట్గా ఆడుతూ ఉన్నాడు. అండ్ ప్రోమోలో ఫస్ట్లో నిన్న సండే రోజు జరిగినటువంటి ఫన్ డే అనుకోవచ్చు, లేకుంటే కనుక ద ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి మన అవినాష్ నాగార్జున గారు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడమంటే అది నిన్నటితో అయిపోయింది. ఈరోజు మంచిగా మాట్లాడవచ్చు. మరి ఏదో మీటింగ్ పెట్టుకొని అంత ఇంగ్లీష్లో మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళకి ఇరిటేషను ఒరిటేషను ఏదో తెచ్చేసి అందరికీ మెంటల్ అయితే ఎక్కిచ్చేసినాడు. ఇంకా కొద్దిసేపు ఉంటే అందరూ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటోళ్ళేమో. ఆ విధంగా వాళ్ళ కన్వర్జేషన్ అయితే కనుక అక్కడ క్లియర్ కట్గా కనబడడం అయితే జరిగింది. ఏది ఏమైనా అవినాష్కి అప్పుడప్పుడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంటాడు. మరి సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుంది అంటే కనుక కావాలని ఒక ఫన్ జనరేట్ అవ్వడానికి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి డౌట్లు కూడా రాకపోలేదు. నేను అర్జున్ గారితో మాట్లాడేటప్పుడు కానీ మధ్యలో మాట్లాడేటప్పుడు కానీ చాలా క్లియర్ కట్గా ఇంగ్లీష్లో వర్డ్ టు వర్డ్ నీట్గా మాట్లాడడం అయితే జరిగింది. సో అది మన అవినాష్ది. అండ్ సో ఈరోజు అయితే నామినేషన్ ఉండాలి, అందరు కొట్టుకొని సావాలి, అది మనం చూసి మనం నవ్వాలి. అంటే మీరు కొట్టుకొని చావండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అనేటువంటి ట్యాగ్ లైన్ అయితే ఉంది. బట్ ఈ రోజు కనుక అందరూ కొట్టుకొని వచ్చింటే కనుక ఈ ఫైనల్గా వాళ్ళు నామినేషన్ కోసం కొట్టుకుండేది అయ్యేది ఉండేది. కానీ బిగ్ బాస్ చాలా తెలివిగా ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా అవినాష్ అయితే ఫస్ట్ కంటెండర్ అయినాడు కాబట్టి ఫైనల్ కంటెండర్. సో ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా నామినేషన్లకి చేసినారు. సో ఇక్కడ ఒక డ్రామా అయితే బాగానే నడుస్తుంది. ఓట్ల పరంగా మీరు చాలా దగ్గరలో ఉండి ఒక 2 ఓట్లు 3 ఓట్లు లేకుంటే 100 ఓట్ల డిఫరెన్స్ తోటి మీరు ఎలిమినేటెడ్ అవుతున్నాడు అని చెప్పే ప్రయత్నం అయితే ఈసారి జరుగుతుంది. మరి ఓట్లు ఎవరేస్తారు, ఎవరికి పడతాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అన్నది హూ నోస్, గాడ్ నోస్ అన్నట్టు. సో మన లెక్కల ప్రకారము అన్నీ అంటే చూసినట్లయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు, మనం ఉన్న వాళ్ళలో తీసుకుంటే కనుక నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా అది ఫైనల్ కంటెస్టెంట్ లాగానే ఆడుకుంటూనే వస్తున్నాడు. ప్రేరణ ఉన్నటువంటి దానిలో చాలా క్యూట్గా అన్ని టాస్క్లలో మెయిల్ క్యాండిడేట్స్తో పోటీ పడి మరి అంతవరకు వచ్చింది. రోహిణి ఇప్పుడిప్పుడే మంచి కంటెంట్ ఇస్తుంది, సండే రోజు చాలా ఫన్ ఇస్తుంది అని చేస్తూ ఉంది. ఈమెను కూడా తీసేయడానికైతే లేదు. అండ్ అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో ఒక కంటెంట్ అయినాడు కాబట్టి తను పక్కన పెట్టాలి. అండ్ నబిల్ ఉన్నాడు. సో నబిల్ని తీసుకున్నట్లయితే కనుక కొంచెం అటు ఇటు అయితే అవుతున్నాడు. ఫస్ట్లో డైరెక్ట్ టాప్ 5లో ఒకడుగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెము టెన్షన్ వల్ల అటు ఇటు అయితే అవుతా ఉన్నాడు.
అండ్ గౌతమ్, ఇంకా గౌతమ్ చెప్పవలసినటువంటి అవసరం లేదు. గౌతమ్ వచ్చేసి టాప్ 5లో, టాప్ 2లో, టాప్ 3లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్. సో ఇప్పుడు మనకి పోటీ అంటే ఎవరి దగ్గర ఉంటుంది అంటే కనుక నాకు తెలిసి విష్ణుప్రియకి అండ్ ప్రేరణకి ఒక పోటీ అయితే కనుక వస్తుంది. మధ్యలో ఏదైనా లాజిక్ జిమ్మికలు జరిగితే కనుక రోహిణి అవుట్ అయ్యి బయటకు వచ్చేసేస్తుంది. అంటే వీళ్ళు ముగ్గురు మీదనే ఉంటుంది. రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ, ఈ ముగ్గురిట్లలో ఒకరు కంపల్సరీ బయటికి రావచ్చు. సో గేమ్ వైజ్ అన్ని వైజ్ తీసుకుంటే ప్రేరణ బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేనే లేదు. అండ్ ఎటు చూసుకున్నా, అటు చూసుకున్నా, ఇటు చూసుకున్నా విష్ణుప్రియకే కొంచెం తక్కువ వెయిటేజ్ అయితే కనపడుతూ ఉంది హౌస్లో. ఎందుకంటే మధ్యలో మన పృథ్వీతోటి ఏదో పంచాయతీలు అవి ఇవి జరిగినాయి కాబట్టి దానివల్ల. సో రోహిణి లక్ అనుకోవచ్చు. ఈ లక్ వల్ల నిలబడదా అన్నది మనము ఈరోజు ఈ వీక్ మొత్తం చూస్తే మనకు అర్థమైపోతుంది. అది గైస్, బాయ్.